ఇప్పుడు విశాఖ ఎంపీగా మీకు ప్రధానమైనటువంటి బాధ్యత బహుశా ఏమనుకుంటా అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం. దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ తెచ్చే బాధ్యత తీసుకుంటారా మీరు? నేను ఇచ్చిన 7 మేనిఫెస్టో పాయింట్స్‌లో ఒకటి స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకోవడం అండి. అండ్ నేనెప్పుడు ఏంటంటే నా బాధ్యత 20 లక్షల ఓటర్లు, ఇక్కడ ఉండే 30 లక్షల మంది జనాభా. వాళ్ళందరి ఇష్యూస్ నాకు ఇంపార్టెంటు. అందరికీ అన్నీ మనం ఇవ్వలేము. యెస్. బట్ స్టీల్ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. Yeah. అండ్ వన్ ఇష్యూతో చాలా మందికి అది ఇంపాక్ట్ చేసే ఇష్యూ. కరెక్ట్. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన సంఘటనలు చూస్తే కేంద్ర ఉక్కు మంత్రి చాలా పాజిటివ్గా ఉండడము, దీన్ని రివైవ్ చేయడం ఒక ఛాలెంజ్గా తీసుకుందాము. ఎస్, ఇవాళ చాలా బ్యాడ్గా ఉంది పరిస్థితి, కానీ ఎట్లా దీన్ని మనం రివైవ్ చేద్దాము, ఒక నేషనల్ ట్రెజరు అనేది మొన్న విజిట్ కూడా చేయడం జరిగింది. మొదటిసారి 5 సంవత్సరాల్లో ఒక స్టీల్ మంత్రి కూడా రావడం అనేది అందరికీ అక్కడ ఒక హోప్ అయితే వచ్చింది. దీన్ని ఇప్పుడు ఫాలో అప్ చేసుకుని అది కేంద్రంలో అక్కడ ఫైనాన్స్ మంత్రి అవనివ్వండి, ప్రధానమంత్రి గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనం సరిగ్గా దీన్ని రివైవ్ చేయగలుగుతాం అనేది మా నమ్మకం. అంటే సెయిల్లో కలపడం సాధ్యపడుతుందా అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఏదైనా సరే పొలిటికల్ విల్ అండి. బట్ దాని వెనకాల వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ప్రోస్, కాన్స్ అంటే ఏదైనా సరే అంత సింపుల్గా ఇక్కడి నుంచి మనం అడిగినంత సింపుల్గా అక్కడ ఉండదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, ఆ రూపం ఏంటి అనేది ఇవాళ కేంద్ర ఉక్కు మంత్రి గారు అడిగారు, నాకు టైం ఇవ్వండి, నాకు ఒక నెలన్నర ఇవ్వండి. ఇప్పుడు దాకా ఫస్ట్ బండి నడిచేటట్టు చూద్దాం, బండికి ఇబ్బంది లేకుండా చూద్దాం. నెలన్నరలో మనకు ఒక దారి చూస్తే ఆ దారిలో వెళ్దాం. అది మర్జర్ అవ్వచ్చు, అది సేల్ అవ్వచ్చు. టు సేల్ ఇట్ కుడ్ బి సేల్, కుడ్ డూ వెట్ లీజింగ్ ఆఫ్ ద RINL స్టీల్ ప్లాంట్. సో సేల్ కొంటదా, మర్జ్ చేస్తుందా, లేకపోతే సేల్ వెట్ లీజ్ చేస్తుందా, లేకపోతే మనకి డబ్బులు ఇచ్చి RINL నడుపుతుందా? వి లుక్ అట్ ద వేరియస్ మెథడాలజీస్.